శ్రోతలందరికీ నమస్కారమండి. ప్రియా, ఏమిటి ఇంకా సంవత్సరం ఆగాలంటే బాధగా ఉంది. ప్రియ మౌనంగా ఉండిపోయింది. ఏమిటి పలకవు? నాలా అనిపించటం లేదా నీకు? ఆతృతగా అడిగాడు ప్రవీణ్. అమ్మో, చీకటి పడేటట్లుంది. అప్పుడే సంధ్య పొరలు తొలగి చీకటి రేఖలు ఆవరించటం గమనించినట్లు చెప్పింది. మాట మార్చకు ప్రియా. అసలు నీకు నా మీద ప్రేమ ఉన్నదా అని అనుమానం వస్తుంది లేకుంటే. ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. ప్లీజ్, నన్ను అర్థం చేసుకో ప్రవీణ్. నాన్నగారికి నా మీద చాలా నమ్మకం ఉన్నది. నేను బాగా చదివి ఈ ఎంఎస్సీ చేసి మంచి ఉద్యోగస్తురాలినవ్వాలని. ఆ నమ్మకాన్ని వమ్ము చేయటం నా వల్ల కాదు. నేను కూడా అంతే. నేను చెప్పేది మాత్రం వినిపించుకోవు. పెళ్లి తర్వాతైనా చదువుకోవచ్చు కదా, బాధగా పలికాడు ప్రవీణ్. అది కాదు, పెళ్లి తర్వాత చదువు సాగదేమో అని నా భయం, సర్ది చెప్పింది. నేనేమీ అంత దుర్మార్గుణ్ణి కాదులే, నిష్ఠూరంగా అన్నాడు. దీనిపై ఇంకా వాదన వద్దు ప్రవీణ్, ప్లీజ్ పద. చీకటి పడితే కంగారు పడతారు నాన్నగారు, తొందర చేసింది ప్రియ. నిట్టూర్చి లేచాడు ప్రవీణ్. పక్షులు గూళ్లకు చేరుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా కలకల రావములతో బారులుగా సాగిపోతూ ఉంటే, చల్లని గాలులు తనువుల్ని స్పృశించి జారిపోతూ ఉంటే హాయిగా ఉంది ఇరువురికి. సూర్యుడు నెమ్మదిగా పడమటి దిశలో కలిసిపోయి సెలయేటిపై సింధూర రేఖలు దిద్దిపోయాడు. ఆ ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూస్తూ ఆ ప్రకృతి పరచిన ప్రదేశాన్ని విడనాడనలవి కాలేదు ఆ ఇరువురికి. కాని వివేకం మరువలేకపోయింది ప్రియ. లేచి బాయ్ చెప్పింది. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా కోరాడు ప్రవీణ్. చిరునవ్వు నవ్వి మరోమారు అంది. పోనీలే, నమ్మకం కుదిరాకే తీసుకెళ్తా విషాదంగా చెప్పాడు. ఆమెను బస్టాప్ దాకా సాగనంపి స్కూటర్ ఎక్కి వెళ్లిపోయాడు ప్రవీణ్. అర్ధగంట అయినా బస్సు రాకపోయేసరికి ఆటోలో ఇల్లు చేరుకుంది ప్రియ. బయట లాన్లో కూర్చున్న శ్రీనివాసరావు కూతురి రాక చూసి కాస్త తేలికపడ్డాడు. ఏమిటమ్మా ప్రియా, కారు పంపుదామంటే ఎక్కడుంటావో కూడా నాకు తెలీదు. లేదు నాన్నగారు, ఫ్రెండ్స్తో కలిసి కాస్త షాపింగ్కి వెళ్ళాను. టీ తీసుకున్నారా? ఆ, ఇప్పుడు టీ తాగాలా? 7 కావస్తోంది తెలుసా? సారీ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాసరావు గారి ఏకైక ముద్దుల సంతానం ప్రియ. కోట్లకు పడగెత్తిన ఆస్తికి వారసురాలు ప్రియ. ఉమెన్స్ కాలేజీలో ఎంఎస్సీ చేస్తుంది. ఎంత ఆస్తిపరురాలైనా నిరాడంబరంగా జీవించడానికి ఇష్టపడుతుంది ప్రియ. అందుకే తన ఆదర్శాలకి అనుగుణంగా ఎన్ని కార్లు ఉన్నా బస్సులో ప్రయాణిస్తుంది. ఆమెకు గ్రీటింగ్ కార్డులు కొనటం మహాసరదా. ఎన్నో షాపులు తిరగటం అలవాటు వాటి కోసం. అలాంటి వేటలోనే పరిచయమై ఆమె హృదయాన్ని సున్నితంగా తాకిన వ్యక్తి ప్రవీణ్. ప్రవీణ్ ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతని జీతం కేవలం 1400 మాత్రమే. బాల్యమంతా దారిద్ర్యంతో గడిపిన ప్రవీణ్కు ఎంతో మంది ఆదరణతో బీకాం పట్టా లభించింది. నలుగురి కాళ్లావేళ్లా పడి ఈ ఉద్యోగం సంపాదించాడు. ప్రియ అంతటి ఐశ్వర్యవంతురాలు తన ప్రేయసి కావటం తన పూర్వజన్మ సుకృతంగా భావించేవాడు ప్రవీణ్. ప్రియ చిన్నతనంలోనే తల్లి మరణించటం వల్ల శ్రీనివాసరావు అల్లారు ముద్దుగా పెంచుకున్న పూలరెమ్మ ప్రియ. ఆమె అంటే అతనికి పంచ ప్రాణాలు. ప్రియ మాట వేదంగా భావిస్తాడు శ్రీనివాసరావు. ఆమె నిర్ణయాల పట్ల ఎంత నమ్మకమంటే, తన కోట్లు విలువ చేసే ప్రియా ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్లో ఏ చిన్న సమస్య వచ్చినా ఆమెతో చర్చిస్తాడు. అతని అనురాగాన్ని, ఆప్యాయతని అంతగా అనుభవించే ప్రియాని చూసి ఈర్ష్యపడేవాళ్లు అనేకం. ఆమె బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను ఏర్పాటు చేసిన ఆమె కంటే ఎక్కువగా ప్రియ పనులు తానే స్వయంగా చూసుకునేవాడు. ఊపిరి సలుపుకోవటానికి తీరికలేని సమయంలో కూడా ఆమె భోజనం వేళకు ఇంటికి చేరకపోతే తల్లడిల్లిపోయి తానే స్వయంగా వెళ్లి తీసుకొచ్చేవాడు స్కూల్ నుండి. కాని 20 ఏళ్లు నిండినా ప్రియా స్వతంత్రంగా ఉండాలని ఆధునిక భావాలు కలిగిన ఆమె కోరగా, ఆమె ఇష్టానుసారంగా తిరిగే స్వతంత్రం ఇవ్వక తప్పలేదతనికి. ఎంత తాపత్రయపడ్డా బయటికి అగుపించనీయడు. ప్రియకి ప్రవీణ్ పరిచయమై సంవత్సరం కావస్తోంది. కాని తనపై అతనికి ప్రేమేనని నిర్ధారించుకున్న తర్వాతే తండ్రి దృష్టికి రానివ్వాలని నిర్ణయించుకుంది ప్రియ. ఆ రాత్రి తన గదిలో పడుకుని ప్రవీణ్ తొందరకు చిన్నగా నవ్వుకుంది ప్రియ. కాని తనలోనే ఏదో తెలియని అసంతృప్తి పరుచుకున్నది మనసు నిండా. ఇంకా అతన్ని గురించి చాలా వివరాలు తెలుసుకోవాలని అనుకున్నది. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నది ప్రియ. తండ్రి వచ్చి లైట్ ఆర్పి దుప్పటి కప్పి నుదుటిపై ముద్దు పెట్టి వెళ్లటం గమనించనే లేదు. కెమిస్ట్రీ ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తున్న ప్రియను అడిగింది స్నేహితురాలు రేఖ. నిన్న ఏమైపోయావేమిటి?
ఇంటికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదన్నారు. 6 దాకా ఏ పార్క్లో ఉన్నావు? పారిపోయావేమో అనుకున్నా. రక్షించావు. లేచిపోయానని అనుకోలేదుగా నవ్వుతూ అన్నది ప్రియ. చిన్నగా ఈల వేసి, ఆ అవకాశాలున్నాయా ఏమిటి అని అడిగింది రేఖ హుషారుగా. ఛీ, అంత వెధవ బుర్ర ఏమీ కాదు నాది. నాకు తెలీదేంటి కోపంగా అన్నది ప్రియ. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మీద ఒట్టు. నాకు నీ సంగతి తెలుసులేవే. నిన్ను ప్రేమించిన ఆ దౌర్భాగ్యుడు ఎవడా అని దీర్ఘం తీసింది రేఖ. సరలే, ఉన్నాడు ఒకతను. కానీ నాకింకా పూర్తిగా నమ్మకం కుదరలేదు. ప్రియ సాలోచనగా సమాధానం ఇచ్చింది. ముక్కు మూసుకుని తర్వాత తీరిగ్గా ఆలోచిద్దు కాని తల్లి, ఆ గ్యాస్ కంపు భరించలేను గాని త్వరగా బయటికి రావే అని తన వస్తువులన్నీ ఇచ్చేసి బయటికొచ్చింది. నవ్వుకుంటూ తన పని ముగించి అరగంటలో స్నేహితులిద్దరూ క్యాంటీన్లో కూర్చున్నారు. కూర్చుని టీ తాగుతూ కబుర్లలోకి దిగారు. ఏయ్, చెప్పటం మర్చాను. వచ్చే ఆగస్టు అంటే 2 నెలల్లో నా పెళ్లి అరిచింది రేఖ. చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ గుమిగూడి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరితో? లవ్ మ్యారేజా లేక సెటిల్డా? ఆయన నీకు తెలుసా? ఎలా ఉంటాడు? మా కార్తీక్ లాగానా? రేఖ చలించక నిదానంగా చెప్పింది. అవేమీ కాదు. నాకు స్వయానా బావ. గత 20 ఏళ్లుగా వాడి మొహం చూసి మహా బోరైపోతూ ఉంటే నేను చచ్చే వరకు నాతోనే ఉంటానన్నాడు ఆ ప్రబుద్ధుడు. ఏమిటో లైఫ్. ఒక ప్రేమ లేదు, దోమ లేదు. అలాగే ఉంటాడు. ఆర్మీలో నుండి పారిపోయి వచ్చిన జవాన్ లాగా విరక్తిగా చెప్పింది రేఖ. స్నేహితులంతా నీరసపడిపోయారు. అంత పెద్ద విషయాన్ని అలా మరిచావే? ఎలా మరిచావే అసలు? ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. ఆ, ఎప్పుడు పేలుస్తాడు ఈ బాంబు అని తెగ ఎక్స్పెక్ట్ చేశా. ఇప్పుడు హైరాణపడి ఏమి లాభం? నిన్న సాయంత్రమే తెలిసింది. నీతో ఆ విషయమే చెప్పాలని ఫోన్ చేశా. ఇంతకీ నీ సంగతి చెప్పనేలేదు? కుతూహలంగా అడిగింది రేఖ. ప్రియ ప్రవీణ్ సంగతి చెప్పింది. అతను తొందర చేసిన విషయంతో సహా. ఏది పాలుపోవటం లేదు రేఖ. ఏదో సందేహంగా ఉన్నది చెప్పింది ప్రియ. నాకంటే నువ్వే ఆలోచిస్తావు ప్రియా. నువ్వే బాగా ఆలోచించి అడిగేయి. ఇద్దరూ మౌనంగా టీ తాగారు. బస్టాప్ వైపు నడుస్తూ ఉంటే చెప్పింది ప్రియ. ఒక మంచి ఐడియా వచ్చింది. అంతా విన్న రేఖకి హుషారు పెరిగింది. పరిపరి విధాల దాన్ని గురించి చర్చించుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు విడిపోయారు. ప్రవీణ్ చేతిలోని కాగితాన్ని పదిలంగా మడిచి చెప్పాడు. ఎంత మధురమైన భావన ప్రియా నీది. ఇంత గొప్ప భావుకత నీలో ఉన్నదని తెలుసుకోలేదు సుమా. నువ్వు నా గురించి చాలా తెలుసుకోవాలి ప్రవీణ్. చిరునవ్వుతో జవాబిచ్చింది ప్రియ. ఆ మడతని జేబులో పెట్టుకుని చెప్పాడు. మనసు బాగాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నిద్ర పట్టనప్పుడు చదువుకుంటూ నిన్ను తలుచుకుంటా, సరేనా? మందహాసం చేసి చెప్పింది ప్రియ. కాని నువ్వు నాకో ప్రమాణం చెయ్యాలి. ప్రశ్నార్థకంగా చూశాడు. ఈ కాగితం పైన పైన నేను రాసింది ఎవ్వరికీ ఈ జన్మలో చూపనని అడిగింది ప్రియ. నన్ను ఇంకా శంకిస్తున్నావా ప్రియ? నేనిన్నటికీ అంత మూర్ఖుణ్ణి కాలేను. నీ ప్రేమని నా హృదయంలో దాచుకుంటా ఆతృతగా చెప్పాడు. ప్రియ సంతృప్తిగా చూసి వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి బయలుదేరింది. ప్రవీణ్ ఆ పదాలని మననం చేసుకుంటూ చిరునవ్వుతో ఇంటికి వెళ్ళాడు. ఆ ఉదయం ప్రవీణ్కి చాలా చిరాగ్గా ఉంది. ప్రియ వారం రోజుల క్రితమే బెంగళూరులో వాళ్ల పిన్ని ఇంటికి వెళతానని చెప్పింది. 4 రోజుల్లో వస్తానని, వచ్చాక ఫోన్ చేస్తానని చెప్పిన ప్రియ ఇంతవరకు ఫోన్ చేయలేదు. చివరికి నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే ప్రియ బయటికి వెళ్ళిందని చెప్పాడు నౌకరు. వచ్చి కూడా ప్రియ ఫోన్ చేయనందుకు కోపం వచ్చింది అతనికి. కొద్దిసేపు సీట్లో అసహనంగా కదిలి చివరికి ఎండీ లేడని నిర్ధారించుకుని అతని గదిలో నుండి ఫోన్ చేశాడు. ప్రియ ఇంట్లో లేదా? అసహనంగా అడిగాడు ప్రవీణ్. ఉండండి పిలుస్తాను అని చెప్పిన నౌకరు సుమారు 10 నిమిషాల తర్వాత ఫోన్లోకి వచ్చాడు. అమ్మాయి గారికి తలపోటు, ఎవ్వరితో మాట్లాడను అంటున్నదండి చెప్పాడు నౌకరు. చిర్రెత్తింది ప్రవీణ్కు. అయినా తమాయించుకుని చెప్పాడు. నేను ప్రవీణ్ని అని చెప్పు. కొద్ది నిమిషాల తర్వాత చెప్పాడు నౌకరు. అయినా సరే అండి, వీల్లేదని చెప్పమన్నారు కంగు తిన్నాడు ప్రవీణ్. డామిట్ అనకుండా ఉండలేకపోయాడు. రిసీవర్ క్రెడిల్ కేసి కొట్టాడు. అసహనంగా ఒక సిగరెట్ వెలిగించి 2 దమ్ములు లాగి దాన్ని నేలకేసి కొట్టాడు. ప్రియ కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మేనేజర్ చేత సెలవు సగం పూటకి అతి కష్టం మీద ఇప్పించుకున్నాడు. ఈ మధ్య నీ అశ్రద్ధ మీద చాలా కంప్లైంట్లొచ్చాయి. రెగ్యులర్గానైనా రావటం మానకు హెచ్చరించాడు మేనేజర్. ప్రవీణ్కి చిరాకు పెరిగిపోయింది.
ప్రియని కాలేజీలో కూడా కలవలేకపోతే ఏం చెయ్యాలో పాలు పోలేదు అతనికి. కాలేజీ గేటు దగ్గర స్కూటర్ ఆపి ఎదురు చూశాడు. ఒక అమ్మాయి వచ్చి అడిగింది, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? ప్రవీణ్ కాస్త బెట్టుగా, ప్రియా ఫ్రమ్ ఎంఎస్సి మీకు తెలుసా? ఐ హ్యావ్ కమ్ టు సీ హర్ అడిగాడు. ఆ అమ్మాయి వెంటనే చెప్పింది, యు మీన్ ప్రియా శ్రీనివాసరావు కదూ? ఓ, షీఈ్ మై క్లాస్మేట్, కానీ వారం రోజులుగా రావటం లేదండి. ఆమె పెళ్లి అని విన్నాము. మీ పేరు? ప్రవీణ్ ఆ షాక్లో నుండి తేరుకోలేకపోయాడు. తనకు తెలియకుండా ప్రియకి పెళ్లి కూడా నిర్ణయించారు. ఆ అమ్మాయి చిన్నగా దగ్గింది. ఈ లోకంలోకొచ్చాడు ప్రవీణ్. నా పేరు ప్రవీణ్, ప్రవీణ్ కుమార్ యాదవ్. ఓ, మీరేనా? మీకోసం ఒక లెటర్ ఇచ్చిందండి ప్రియా. నేను ఆమె స్నేహితురాలు మాధురిని అని అతనికో కవర్ అందించింది. ఒక చిరునవ్వు పులుముకుని అందుకొనొచ్చాడు ప్రవీణ్. అతను స్కూటర్పై వెళ్లిపోయాక మాధురి పరుగున క్యాంటీన్కి వెళ్లి ఈ వార్త ప్రియకి, తదితర స్నేహ బృందానికి అందించింది. అందగాడా అన్న మాధురితో ఏకీభవించింది ప్రియ. కానీ ఎలాంటివాడో తేలిపోవాలి ఇప్పుడు అన్నది సాలోచనగా ప్రియ. ప్రవీణ్ గదికి ఏ స్థితిలో చేరుకున్నాడో కూడా తెలీదు. ముందుగా కవర్ విప్పాడు. అందులో నుంచి తాను కానుకగా ఇచ్చిన వెండి గొలుసు జారిపడింది. దాన్ని తీసి పక్కన పెట్టి కొన్ని కాగితాలు, ఒక కార్డు తీశాడు. గులాబీ రంగు కార్డుపై సువర్ణ అక్షరాలతో మెరిసిపోతోంది ప్రియ పేరు. ప్రియ తన పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లుగా వ్రాసి అందులో తన పెళ్లి మనోహర్ అనే వ్యక్తితో అని అర్థం వచ్చేటట్లు రాసింది. కార్డు అడుగున ప్రియ పేరు ఎంతో పొందికగా అమర్చిన అక్షరాలతో మెరుస్తోంది. ప్రవీణ్ కంపించిపోయాడు. మనోహర్ పేరు చదివి మరొక కాగితంలో ప్రియ రాసిన ఉత్తరం కనిపించి తీసి చదవసాగాడు. ప్రవీణ్, క్షమించాలి నువ్వు. ఎంతో మదనపడి ఈ పని చేశాను. మా నాన్నగారికి నేను సుఖపడటం చాలా ఇష్టం. నువ్వు కేవలం 1400 జీతంతో నన్ను పోషించగలవా? సరదాలన్నీ తీర్చగలవా అన్నది కళ్ళ. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మనోహర్ ఇంజనీర్, ఫారిన్లో ఎంబీఏ చేశాడు. మా నాన్నగారి స్నేహితుని కొడుకు. మొన్నీ మధ్య ఇండియా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలని చూస్తున్నాడు. అతనితో నా జీవితం సుఖపయనం సాగిస్తుందని భావిస్తున్నాను. ఎన్ని ఆదర్శ భావాలున్నా అవి జీవితానికి వర్తించవని తెలుసుకున్నా. నాపై నీ ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు. నేను సుఖంగా ఉండాలని కోరుకుంటే తప్పక నా పెళ్లికి రా. మరో విషయం, దయచేసి నీ ఉత్తరాలు కాని మా వాళ్ల కంట పడకుండా చూడు. నీ మీద నమ్మకం లేక కాదు, కానీ పొరపాట్లు మానవ సహజం అని నీ మనసు నొప్పిస్తే క్షమించు. సదా నీ బాగు కోరే ప్రియ. బాగు. కసిగా పళ్ళు కొరికాడు ప్రవీణ్. తన స్వప్న సౌధం కూలిపోతూ ఉంటే తాను చేతులు కట్టుకుని చూస్తూ ఉంటాడని ప్రియ ఆశించటం నిజంగా నేరం. తనకి కోరికలుంటాయి, జీవితంలో ఆశలు ఉంటాయి. చూస్తూ చూస్తూ చేతికి చిక్కిన బంగారు పిచ్చుక తప్పించుకుపోతూ ఉంటే తానొక అసమర్థుడిలా కూర్చోవటం ప్రవీణ్ చేత కాలేదు. ఎన్ని కలలు కన్నాడు ప్రియతో తన పెళ్లి గురించి. అందుకే ఉద్యోగాన్ని కాస్త నిర్లక్ష్యం చేశాడు. ఎటు ప్రియ వెనుక కోట్ల కొద్దీ ఆస్తి ఉన్నది. ఆమె ఏకైక వారసురాలు. అన్నీ తనకు అనుకూలిస్తే ప్రియను పెళ్లాడి ఈ ఉన్న చిన్న ఉద్యోగం మాని శ్రీనివాసరావు ఫ్యాక్టరీని మేనేజ్ చేద్దామని అనుకున్నాడు. మొదట ప్రియ పరిచయం అయితే ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. తర్వాత పక్కింటి రాఘవ చెప్పాడు తన చెల్లెలు ఉషా కాలేజీలోనే చదువుతోంది అని, తరగని ఆస్తికి వారసురాలని. అందుకే ఆమె స్నేహంలో మరింత ఆసక్తి చూపాడు. తాను స్వతహాగా దుర్మార్గుడు కాకపోయినా ఎవరో మహానుభావుడు చెప్పినట్లు డబ్బెవడికి చేదు, కోరి వచ్చిన అవకాశాన్ని జార విడిచేంత మూర్ఖుడు కాలేకపోయాడు ప్రవీణ్. అయినా పెళ్లి తర్వాత ఆమెను పువ్వుల్లో పెట్టుకు చూసుకునేందుకు నిర్ణయించుకున్నాడు ప్రవీణ్. కానీ తన కలలన్నీ కరిగిపోవటం భరించరాని బాధను కలిగించిందతనికి. ఆవేశంగా ఆమె ఉత్తరాలన్నీ తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. కానీ అంతలోనే వివేకం అడ్డుపడింది. ఎంతగా ప్రేమించింది ఆ అమ్మాయి తనను. నిష్కల్మషంగా ఇష్టపడింది. తన ప్రేమను నమ్మి తన హృదయంలో భావాలను పదిలంగా తన వద్ద దాచుకున్నది. నిజంగానే ఆ బంగారు బొమ్మను తాను సుఖపెట్టే యోగ్యుడు కాడు. అంత అల్లారు ముద్దుగా పెరిగిన ఆమెను తనతో ఈ చిన్న గదుల్లో తెచ్చి పెట్టుకోవడం కష్టమైంది అని తెలుసు. తాను వెళ్లి వాళ్ల ఇంటల్లుడుగా ఉండటం ఎంత పరువు తక్కువ. తన ఆలోచనలు ఎందుకు అంత దారుణంగా సాగాయో అని సిగ్గుపడ్డాడు ప్రవీణ్. కోరిన కన్యను చేసుకోలేకపోయిన తన దురదృష్టానికి తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు. తానొక వంచకుడిగా మారనందుకు సంతోషించాడు ప్రవీణ్. రేఖను పెళ్లి కూతురుగా చేస్తూ ఉంటే
ఎదురుగా కూర్చుని ఎంతో సంబరంగా చూడసాగింది ప్రియ. ఏమిటి, కొంపదీసి నిన్ను నువ్వు ఊహించుకుంటున్నావా? చిలిపిగా అడిగింది రేఖ. ఏం కాదు, పెద్ద అందరూ నీలాగేనా ఆలోచించేది? ఎదురు ప్రశ్నించింది ప్రియ. సర్లే కాని ప్లాన్ ఎలా సాగుతోంది? అదే బాధగా ఉన్నది. నిజంగా ప్రేమికుడైతే ఈ పాటికి వచ్చేసి నా ఉత్తరాలన్నీ వెనక్కిచ్చి వెళ్ళిపోయేవాడు. కాని అలా చేయలేదంటే అతను ఎంత కలుషిత హృదయుడో అనిపిస్తోంది. వేదనగా అంటున్నప్పుడు ప్రియ కళ్లల్లో నీటి బిందువులు నిలిచాయి. బాధెందుకు ప్రియా? మంచివాడు కాడు కాబట్టే ఇప్పుడే తెలిసిపోయింది. లేకపోతే ఘోరం జరిగిపోయేది. బాధపడతావని చెప్పలేదు కాని మొన్న ఉష చెప్పింది. వాళ్ళ అన్నయ్య స్నేహితుడట ఇతను. నీ గురించి, నీ ఆస్తిని గురించి ఎప్పుడో వాకప్ చేశాడట మెల్లగా చెప్పింది రేఖ. నిజంగానా? చి, ఎంత నయవంచకుడు! ఇలాంటి దుర్మార్గుడినా నేను అంతగా ప్రేమించింది? పెళ్ళుబిక్కింది దుఃఖం. ఏయ్ పిచ్చి, ఎందుకంత బాధపడిపోతావు? ఒక నగను తెచ్చి దాని నాణ్యత నచ్చనప్పుడు వెనక్కిచ్చేస్తాం. అంతే ఇది కూడా. ఫర్గెట్ ఆల్ ది ట్రాష్. అంత సులువు కాదు రేఖ. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఇతడు. అంతలో గౌరీ పూజకు పిలుపందగా రేఖ వెళ్లిపోవలసొచ్చింది. పెళ్లి సందడి మొదలవటంతో ప్రియ, మాధురి, మిగిలిన స్నేహితులంతా కలిసి స్వాగతం పలకడానికి గులాబీలతో పందిరి మొదట్లో నుంచున్నారు. ఇంకా ఎక్కువ మంది రాకపోవటంతో కబుర్లలో పడ్డారు. అంతా వచ్చేపోయే వారంతా ఒకసారి చూసి మళ్లీ చూపుల్ని ప్రియ మీదుగా సాగిస్తున్నారు. ప్రియ అందరిలోకి చుక్కల మధ్య చంద్రుడిలా వెలిగిపోతోంది. నెమలి పించం పట్టు చీర అంచు ఎరుపులో, దానిమీద ఎరుపు పట్టు జాకెట్టు, పొడవాటి జడ. ఆమె కదలికకి అనుగుణంగా సన్నటి నడుంపై నాట్యం చేస్తూ ఉంటే ముంగురులు నునులేత నుదుటితో దోబూచులాడుతున్నాయి. నూనుగు పెదాలపై చిరు మందహాసం వెలిసింది. మెడలో కెంపు నెక్లెస్ ఆమె వంటి ఛాయతో పోటీ పడుతున్నట్లుంది. చెవులకి కెంపుల జూకాలు మరింత అందాన్నిచ్చే. ఆమె నవ్వినప్పుడు పలువరుస తళుక్కు అంటూ ఉంటే మళ్లీ మళ్లీ తనివి తీరా చూడాలి అనిపించేది ఆమె అందం. ఏయ్, ఓ గుంపు వస్తున్నారు. ఎవరో అరిచేసరికి అంతా చిరునవ్వులతో గులాబీలు ఆడవారికి అందించి అందరిపై అత్తరు చల్లారు. ఉన్నట్టుండి మాధురి చిన్న కేకతో ప్రియా అని అరిచింది. అదే, మీ ప్రవీణ్ వస్తున్నాడు. ఇప్పుడెలా? ప్రియకి ఏమీ తోచలేదు. ఎలాగోలా పలకరించి కూర్చోపెట్టమని చెప్పి తాను వెనక్కి తప్పుకున్నది. ప్రవీణ్ మాధురిని గుర్తుపట్టాడు. ఆమె చిరునవ్వు నవ్వితే హలో చెప్పి ఏం పలకాలో పాలుపోక దిక్కులు చూడసాగాడు. రండి, అలా కూర్చోండి అని ఓ కుర్చీ చూపెట్టింది. ప్రవీణ్ చేతిలో చిన్న ప్రెజెంట్తో వెళ్లి కూర్చున్నాడు. ప్రియకి అంతా అయోమయంగా తోచింది. అంతలోనే ఆహ్వానితులు చాలామంది గుంపులు గుంపులుగా రావడంతో వారికి స్వాగతం పలకటంలో నిమగ్నమయ్యారు అంతా. మాధురి వచ్చి ప్రియతో అన్నది. ప్రియా, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమీ ఎరగనట్లే ప్రవర్తించు, అన్నీ సర్దుకుంటాయి. ప్రియ తాత్కాలికంగా ప్రవీణ్ ఉనికిని కూడా మరువాలని ప్రయత్నించింది. అంతలో ప్రవీణ్ అటు రావటంతో మళ్లీ తప్పుకుంది. అతను సరాసరి మాధురి వద్దకొచ్చి ఒక కవర్ ఇచ్చి చెప్పాడు. ఈ కవరు వీరు చూసుకుని ప్రియకివ్వండి. అందులో ఆమె నాకు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. నేనే కాల్ చేసేవాణ్ణి, కానీ ఆమెకు నా మీద పూర్తి నమ్మకం లేదని నాకు తెలుసు. అందుకే ఈ పని ఆమెనే చెయ్యనివ్వండి. చెప్పాల్సింది అయిపోయినట్లుగా గిరుక్కున వెనుతిరిగి వెళ్లిపోసాగాడు. క్షణకాలం తత్తరపడ్డ మాధురి వడివడిగా అతని వెంట నడిచి చేరుకున్నది. ప్లీజ్, మీరు పెళ్ళయిందాకా ఉండండి, ప్రియ బాధపడుతుంది అన్నది. ఏమో, నేను చూడలేనేమో అనిపిస్తోందండి, గాద్గదికంగా పలికాడు నేల చూపులు చూస్తూ. మీ ప్రేమ మీద మీకే నమ్మకం లేదా? మీరు తప్పకుండా ఉండాల్సిందే. తల ఎత్తి తప్పదా అన్నట్లు చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వటంతో తిరిగి కుర్చీలో కూర్చొని పెళ్లితంతు చూడసాగాడు. మనోహర్ ఎత్తుగా లావుగా ఉంటే పక్కన ప్రియను ఊహించుకున్నాడు. జోడీ కుదరనట్లు అనిపించింది క్షణకాలం. మళ్లీ అనుకున్నాడు, తాను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో. అందగాడు కాకపోయినా మనోహర్ తనలా దరిద్రుడు కాడు. మంచి ఆస్తిపరుడు. ప్రియను పువ్వుల్లో పెట్టి పూజించగల స్తోమత కలిగినవాడు. కాని ఆమె తండ్రి శ్రీనివాసరావు ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. అంతలో మనోహర్ వయసులో ఉన్న కొంతమంది యువకులు అతని ముందు సీట్లలో చేరారు. మనోహర్ పెళ్లితందు కానిస్తూనే వారిని చూసి చేయూపి చిరునవ్వు నవ్వాడు. వాళ్లంతా ఒక్క క్షణం తీరిక లేకుండా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. మన మధు మంచి మామనే పట్టాడు, చాలా రిచ్ ఫెలోస్ అన్నాడు ఒక అతను. సొంత మేనత్త కూతుర్రా,
చిన్నప్పటి నుంచి అనుకున్నదేనట అందుకున్నాడు మరొకడు. ప్రవీణ్ చెవిన పడ్డ మాటలు అతనికి అస్సలు అర్థం కాలేదు. పెళ్లి పత్రికలో మనోహర్ అంటే వాళ్ళు మధు అంటారు. ఎందుకో ఇంతలోనే అనుకున్నాడు అది అతని ముద్దు పేరేమోనని. కాని ప్రియకు తనకు తెలిసి ఏ భావవరసలు లేవు. సంవత్సర పరిచయంలో ఒక్కసారైనా ఆమె చెప్పలేదు. అర్థం కాకపోయినా సర్దుకొని కూర్చున్నాడు. ఒరేయ్, ఎవర్రా ఆ బ్యూటీ? ఎక్సలెంట్ అరిచినంత పనిచేశాడు ఒక యువకుడు. వాకప్ చేసి వస్తాన్రా అంటూ బయలుదేరాడు మరొక యువకుడు. వీడొక చచ్చు గూఢచారి. ఒక చక్కని మొహాన్ని చెల్లాయి అంటూ కాకాపట్టి డొంకలాగుతాడు. అదేంటోరా, బ్యూటీలంతా అంతే. చెల్లి అనగానే ఐస్లా కరిగిపోతారు. అవేమి ఏమిటో వేదాంతిలా పలికాడు ఓ యువకుడు. ప్రవీణ్కి సరదాగా అనిపించి మరింత ఆసక్తిగా వినసాగాడు. అంతలో గూఢచారిగా వెళ్లిన యువకుడు మొహంలో వెలుగు నింపుకుని మిత్ర బృందాన్ని చేరాడు. పేరు ప్రియా, ఎంఎస్సి ఇన్ ఉమెన్స్. మధుగాడి భార్య, రేఖ క్లాస్మేట్. ఎలా ఉంది మన తడాకా? అందరూ అతన్ని ప్రశంసిస్తూ ఉండగా ప్రవీణ్ తేరుకోలేకపోయాడు. అటు తిరిగితే గలగలా నవ్వుకుంటూ ఎవరితోనో ఏదో చెప్పుకుపోతున్న ప్రియ కనిపించింది. అంతా అయోమయంగా అనిపించి పక్కనే కూర్చున్న పెద్ద మనిషిని అడిగాడు. ఏవండి, పెళ్లి ఎవరిది అని ప్రవీణ్ని ఎగాదిగా చూసి, గోవర్ధన్ రావు గారి అమ్మాయి రేఖకు, రాఘవ్ గారి అబ్బాయి మధుసూదన్కు. మీరెవరి తరపున అనుమానంగా అడిగాడు. ప్రవీణ్ జవాబు చెప్పే స్థితిలో లేడు. వెంటనే ఒక తెల్ల కాగితం, పెన్ను జేబులో నుండి తీసి త్వరగా ఏవేవో రాశాడు. ఇంతలో పండితుడు పెళ్లి కుమార్తెను తీసుకురండి అనడంతో జనమంతా పెళ్లిలో లీనమయ్యారు. ప్రవీణ్ మాత్రం ఆ కాగితాన్ని ప్రెజెంటెంట్ని మాధురి చేతిలో ఉంచి, ఇది ప్రియకి ఇవ్వండి అని వెళ్ళిపోయాడు. ఆమె వాటి వైపు అయోమయంగా చూసి గుర్తించేలోగా అతడు గేటు దాటి వెళ్ళిపోయాడు. ప్రియా క్రీగంట అంతా గమనించి వచ్చింది. ఏమిటి అని మాధురి అందించినవి తీసుకుని కాగితాన్ని చదివింది. మొదట, ప్రియా, ఎందుకు నన్నింతగా ద్వేషిస్తూ ప్రేమిస్తున్నట్లు నటిస్తావు? నాతో ముఖాముఖిగా చెప్పి ఉంటే నాకు నువ్వంటే ఇష్టం లేదని చాలా బాగుండేది. నన్నింత మనోక్షోభకు గురి చేసేదానవు కావు. ఈ వారం రోజులు ఎంతగా కుమిలిపోయానో తెలుసా? నిజం చెప్పాలంటే నిన్ను నేను మొదట నీ వెనక ఉన్న సంపద కోసం ప్రేమించా. నీ అందానికి ఆకర్షితుడనయ్యా. కాని రాను రాను నీ స్వభావాన్ని తెలుసుకుని నీ ఆదర్శాలను ఆరాధించా. నా అనేవాళ్లు ఎవ్వరూ లేని నా లోకంలో నువ్వు పట్టపురాణివి అనుకున్నా. నేను అర్హుణ్ణి కానేమో దానికి. అందని అందలాలు ఆశించటం నిజంగా నేరం. అందుకే క్షమించు. నా వల్ల నీకు ఏ బాధ ఉండదని హామీ ఇస్తున్నా. నీ కాలేని ఈ ప్రవీణ్. ప్రియ కళ్ళు ఆనందంతో వర్షించాయి. అంతలో మాంగళ్యం తంతునానేనా మంత్రాలతో రేఖ పెళ్లి జరిగిపోయింది. అతని ప్రెజెంట్, ఆ ఉత్తరాల కవరు భద్రంగా తన కారులో పెట్టింది. ఆ వేళంతా పెళ్లి హడావిడిలో హుషారుగా నిమగ్నమయ్యింది ప్రియ. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో కూర్చొని కుతూహలంగా ప్రెజెంట్ తెరిచింది. అందులో చిన్న సైజ్ పాలరాతి తాజ్ బొమ్మ. చిరునవ్వుతో దాన్ని లోపల పెట్టేసింది. తాను రాసిన ఉత్తరాలు కూడా భద్రంగా దానిలో దాచింది. ఆ రోజు ప్రవీణ్ కాస్త త్వరగానే ఆఫీస్ చేరుకున్నాడు. చాలా త్వరగా తన ఫైల్స్ అన్నీ క్లియర్ చేస్తున్న అతన్ని చూసి మేనేజర్కి కూడా ఆశ్చర్యం వేసింది. 10:30 ప్రాంతంలో ఎండీ పిలుస్తున్నాడని పిలుపొచ్చింది. కంప్లైంట్స్ ఎక్కువగా వెళ్లుంటాయని భయపడుతూ తనను రక్షించమని 1000 దేవుళ్లకి మొక్కుకుంటూ వెళ్లాడు ప్రవీణ్. నీకోసం ఫోన్ వచ్చిందయ్యా, తలెత్తకుండానే చెప్పాడు ఎండీ. ఆశ్చర్యంగా ఫోన్ అందుకున్నాడు ప్రవీణ్. హాయ్, తాజ్ చాలా బాగుంది. క్షణకాలం సంతోషంతో వెక్కిరి బిక్కిరయ్యాడు. తాను ఎక్కడున్నాడో తమాయించుకుని, ఏమిటి ఇలా, ఏం కావాలి అడిగాడు. నువ్వే రాత్రి 8 నాన్నగారు డిన్నర్కి ఇన్వైట్ చేశారు అన్నది ప్రియ. నాకు తీరిక లేదు. చిరుకోపం ప్రదర్శించాడు. అబ్బో, చాలా కోపమే. అది ఎలా దించాలో నాకు తెలుసు. త్వరగా వచ్చేయ్, బాయ్ అంటూ పెట్టేసిన ప్రియపై చిర్రెత్తింది ప్రవీణ్కి. థ్యాంక్స్ సార్ చెప్పేసి తన సీట్లోకి వచ్చేశాడు. అసలు ప్రియ ఏమనుకుంటుంది? తనకొక మనస్సు ఉన్నదని, దానికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని గుర్తించలేదు. లేకుంటే తనని అంతగా కలవరపెట్టింది. ఆ పెళ్లి పేరుతో ఇప్పుడు అర్ధాంతరంగా ఫోన్ చేసి రాత్రికి భోజనానికి రమ్మంది. అసలు తనకంటూ ఒక వ్యక్తిత్వం లేదనుకుంటోంది కాబోలు. అంతలో, సార్, మీ పేరిట ఇవి ఇచ్చిపోయాడు సార్ ఒక యువకుడు. కార్ డ్రైవర్ డ్రెస్లో ఉన్నాడు అన్నాడు ఆఫీస్ బాయ్.
కళ్ళు చెదిరే రీతిలో అమర్చిన పూల బొకే అది. దానిలో ఒక చిన్న చీటీ ఉన్నది. దానిపై ప్రియ రాతతో అక్షరాలు మెరుస్తూ ఉన్నాయి. ఐ లవ్ యూ ప్రవీణ్. ప్రియా. ప్రవీణ్ హుర్రే అని కేక పెట్టాడు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలన్నీ ఏ ఏ ప్రాంతాలలో వింటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.